ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ ఇంతమంది ఉన్నా మనల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారు పోలీస్ అయినా. అరే ఇన్స్పెక్టర్ గారు ఏమైనా మీ చుట్టమా పిన్ని? అబ్బే మరి నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఎక్కువ మాట్లాడితే జీప్ ఎక్కిస్తారు. వద్దులే, అసలే నా సీమంతో ఉంది. కావలసిన వాళ్ళెవరు? ఇంకెవరు? పోలీస్ అన్నా అంటుంది కదా మా అక్క. మీరెక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వచ్చేసింది మా అక్క. ఏంటోది అలా చూస్తున్నారు? చంద్రశేఖర్ గారు నీకోసమే వచ్చారంట చెల్లి. వారెవరు? అయిపోయింది. నా సీమంతో ఈ వారం కూడా లేనట్టే. నువ్వు ఆగత్తయ్యా. నైని, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చారు కదా. నమస్కారం. మీకు బాగా పరిచయస్తులా బాబుగారు? పాపం ఇన్స్పెక్టర్ గారికి ఏం అర్థం కావడం లేదనుకుంటా. ఎన్నో కేసులు చూసుంటారు కానీ ఇలాంటి విచిత్రమైన కేసు మీ సర్వీస్లో ఎక్కడా తగిలుండదు. పర్వాలేదు మేడం, కొన్నింటిని నేను ఛాలెంజింగ్గా తీసుకుంటాను. మా అక్క మీరెవరో అన్నట్టు మాట్లాడుతున్నా మీరేం ఫీల్ అవ్వడం లేదా? లేదు. మీరెవరో అర్థం చేసుకోకపోయినా నైనిని ఇన్స్పెక్టర్ గారు అర్థం చేసుకున్నారు. నేనైతే ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాను సార్. ఎందుకని? తను మా వదినే అని ఒకసారి, ఇంకొకసారేమో తను కాదా ఏంటి అని. ఇలా అరే ఒక్కసారి చాలా బాగుంటుంది. నన్ను బావగారు, అత్తయ్య గారని మా మమ్మీని ఇలా వరుసలు కలుపుతూ చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో గాని ఇలా హాఫ్ శారీ వేసుకుని వచ్చి గందరగోళానికి గురి చేస్తుంది. త్రినేత్రి, అరే మేం చెప్పకముందే చెల్లి మార్చుకున్న పేరుని మీరు భలే చెప్పారే. మీ చెల్లి నైని మార్చుకోలేదు మేడం. మరి తను నైని కాదు, దేవీపురం త్రినేత్రి మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.